హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ టీవీ. బ్యాంకింగ్ సెక్టార్లో క్లర్క్ పోస్టులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో క్లర్క్ పోస్టులు ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు కార్పొరేట్ సెంటర్ ముంబై నుంచి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జాతీయ అవార్డు గ్రహీత 2009 ఎస్ఐ స్టేట్ టాపర్ ఎక్స్ఎన్ఎస్జీ కమాండో మహమ్మద్ అన్వర్ గారి సారథ్యంలో 2017లో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏకైక ఇన్స్టిట్యూట్. గ్రూప్ 2, 3, 4 ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ, ఆర్మీ మొదలగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఫిజికల్ అండ్ రిటర్న్ కోచింగ్ ఇవ్వబడును. అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్, మయూరి మాల్, కిషన్పుర, హన్మకొండ. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్ పోస్ట్, ఇది కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మీరు 12th of April నుంచి 3rd of May వరకు మీరు చేసుకోవచ్చు. అంటే 12వ తారీఖు ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ దీని యొక్క లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఎంటిల్ ఇన్ మంత్ ఆఫ్ జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆగస్టు 10వ తారీఖు రోజు ఉంటుందని చెప్పి ఇక్కడ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ అప్లై చేసుకుంటారో వారు ఆన్లైన్లో అదేవిధంగా మీరు అప్లై చేసినటువంటి మీ మొబైల్ నెంబర్స్కి మీకు ఇంటిమేషన్ కూడా వస్తుంది. అండ్ మీరు వెబ్సైట్ కూడా దీన్ని ఫాలో అవుతారు, దాంట్లో మిగతా డీటెయిల్స్ మీరు అప్డేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ 8,000కు పైచిలకు 8,590 పోస్టులు దాకా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు చాలా మంచి అవకాశం. ఈరోజే 12th రోజు ఇది ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 1 ఏప్రిల్ 2019 ఏప్రిల్ 1 వరకు మీరు నాట్ బిలో 20 years అంటే 20 years లోపు ఉండకూడదు. 20 years నుంచి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు 1991 ఏప్రిల్ 2వ తారీఖు కంటే ముందు పుట్టినవారే ఉండకూడదు. అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అదేవిధంగా ఫిజికల్లీ డిజార్డర్డ్ ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా 10 years, అదేవిధంగా ఫిజికల్ డిజార్డర్డ్లో మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే కనుక 15 years, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓబీసీ ఉంటే కనుక 13 years ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మీరు చూస్తున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎసెన్షియల్ అకాడమీ క్వాలిఫికేషన్. మీరు 31 ఆగస్ట్ 2019 వరకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏదో ఒక యూనివర్సిటీ నుంచి సిబిఎస్ సబ్జెక్ట్ ఉన్నా కూడా అది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ IDD certificate should ensure that the date of passing the IDD is ఇక్కడ చూడండి మీరు IDD ఎవరైతే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేశారో వారు కూడా పాస్ అయిన డేట్ ఆగస్టు 31 కంటే లోపే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దోస్ హూ ఆర్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్లీ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ they will have to produce proof of having passed the graduation examination on or before. అంటే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివి ఉన్నారో లేదా ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నారో డిగ్రీకి సంబంధించి వాళ్ళు తర్వాత అది పాస్ అయినట్టుగా ప్రూఫ్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. మొత్తానికైతే ఆగస్టు 3వ తారీఖు లోపు డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ 2 ఉంటాయి. దీంట్లో phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. 100 మార్కులకు గాను ఆ యొక్క టెస్ట్ మీరు కండక్ట్ చేస్తారు. దానికి 1 hour డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 questions 30 మార్కులు 20 నిమిషాలు. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ సంబంధించినవి ఉంటాయి. 35 questions 35 మార్కులు 20 నిమిషాలు. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 మార్కులు కూడా ఉంటాయి 20 నిమిషాలు. అంటే మీరు చూస్తున్నారు మూడింటికి 20 నిమిషాలు సెషన్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జాము. కాకపోతే ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఏ సపరేట్ టైమింగ్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. అయితే మీకు సెక్షన్ వైజ్గా మీకు 20 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సంబంధించినటువంటి టైంలో ఆ సెక్షన్ మాత్రమే మీరు రాయడానికి వీలుగా అక్కడ ఉంటుంది ఆన్లైన్ కాబట్టి. దెర్ విల్ బి నెగటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్
నెగటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 1/4 ఆఫ్ మార్క్ అంటే 4 మీరు తప్పు ఆన్సర్లు పెట్టినట్టయితే 1 మార్క్ మీకు అక్కడ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతారో, క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ మీకు తెలుసు మెయిన్ ఎగ్జామ్ డేట్ కూడా ముందేమో చెప్పడం జరిగింది. ఈ మెయిన్ ఎగ్జామ్లో మీరు టోటల్గా 200 మార్క్స్ కోసము ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ 190 ఉంటాయి. మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్కులు, 35 నిమిషాల టైం దాంట్లో ఆ సెషన్కి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, 35 నిమిషాల టైం ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ సంబంధించింది 50 క్వశ్చన్స్ 50 మార్కులు, దానికి 45 నిమిషాల టైంకి ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఈ 2 కలిపి 50 క్వశ్చన్స్ 60 మార్కులు, దానికి 45 నిమిషాల టైంకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు 2 గంటల 40 నిమిషాలు టైం అనేది ఉంటుంది. 200 మార్కుల పేపరు, 190 క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మీకు నెగటివ్ మార్క్స్ అనేది ఉంటాయి. 4 తప్పు ఆన్సర్ రాసినట్టయితే 1 మార్క్ మీకు కట్ అవుతుంది. ఇంకా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క లింక్ ఇస్తున్నాం. మీకు నోటిఫికేషన్ సంబంధించిన లింక్, దాంట్లో మీరు పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి ఖచ్చితంగా క్షుణ్ణంగా చదివి ఆ ప్రకారంగా మీరు విషయాలన్నీ తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే చాలామంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన కోచింగ్ కావాలంటే అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్లో దీని యొక్క కోచింగ్ నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత, బ్యాంకింగ్ సెక్టార్లో నిష్ణాతుల చేత మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ యొక్క పేర్లు, మీ యొక్క డీటెయిల్స్ మాకు పంపించండి. ఒకవేళ ఎక్కువ మంది పంపించినట్టయితే వెంటనే మీకు ఆ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ చేసి మీకు డెమో పెట్టి పేరు పెట్టడం జరుగుతుంది. సో మా యొక్క మొబైల్ నంబర్ 8885885786. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. 8885667222. మా యొక్క మెయిన్ ఆఫీస్ నంబర్ 8885885786. ఇది మా యొక్క ఫ్రంట్ ఆఫీస్ నంబర్. మీరు రెండింటికి దేనికైనా ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. జై హింద్.